బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేల కంటే ఇప్పుడు మలి సర్కారు చేసిన కులగణన సర్వేల బీసీల సంఖ్య బిల్కుల్ తక్కువైందట. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగానే జనాభా కూడా పెరుగుతున్నదని కొందరంటుంటే పెరగాలగానే తక్కువ అవుడేంది, కేవలం బీసీల లెక్కనే తప్పుడేంది? ఈ మాట ఏ బీసీ బిడ్డే అన్నాడంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుర్రి. మీ చెల్లె కవితమ్మ లెక్కనే బీసీల మీద బీభత్సంగా ప్రేమలుగా వస్తున్న కేటీఆర్ సారు చెప్పుండ్రి. బీసీల సంఖ్య అందులో ఎంత? ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఇన్నరా ఏమంటున్నాడు? 2014లోనే కారు పార్టీ ఏలువడిలనే అప్పటి సీఎం కేసీఆర్ సార్ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేల బీసీలు 51% ఉంటే అందులో ముస్లిం బీసీ సోదరులను కలుపుకొని మొత్తం 61% ఉన్నారని అప్పట్లోనే నివేదిక ఇచ్చిరట. ఇప్పుడు షై సర్కారు చేసిన దాంట్లో ఎంత ఉన్నారు అంటే ఆ ముచ్చట కూడా ఇన్నుండ్రి. సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు? 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. 51% ఉన్న బీసీలు ఇప్పుడు షై సర్కారు చేసిన సర్వేల 41%కి ఎట్లా తగ్గినరని బయట బీసీ పబ్లిక్ అడుగుతున్నారని అనుకొచ్చుండు. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరు చేసిన కులగణన సర్వే బరబ్బరి చేసిర్రా? మీరు బరబ్బరే సర్వే చేయిస్తే అంత తక్కువ ఎట్లయితుంది? లెక్కలతో సహా కరెక్ట్ చూపెట్టకపోయినరు. ఈడొకటి గమనించిర్రా? రాష్ట్రంలో 51% ఉన్న బీసీలు తక్కువ శాతం ఉన్న రెడ్లు దొరల ఏలువడిలా రాజ్యం నడుస్తుంటే వాళ్ళు తిన్నవా బసవన్న అంటే తిన్నా, పన్నవా బసవన్న అంటే పన్నా అన్నట్టు ఉండబట్టే బీసీలే ఏకమై వాళ్ళ ఓట్లే వాళ్ళు వేసుకొని వాళ్ళ నాయకులనే నిలబెట్టుకుంటే బీసీల రాజ్యం వస్తుంది గాని బీసీల అంత ఐక్యత ఉంటుందా? గడ్డి అంగాలినా సరే గాని పాలుని దుడ్డమేయదు అన్నట్టు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటుండ్రు కాబట్టి ఓసీల రాజ్యం నడుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.